హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం బీరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చినపప్పును కూడా నానేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ని అయితే హీట్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనమైతే జీరా అయితే యాడ్ చేసేసుకుందాం. జీరా అయితే యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసి కాసేపు ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాసేపు అయితే మనమైతే ఫ్రై చేసేద్దాం. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కలిపేద్దాం. పసుపు వేసి కలిపేద్దాం. ఆ తర్వాత దీంట్లోకి మనమైతే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోవాలి. ఒకవేళ పచ్చివాసన వచ్చినట్లయితే మనం ఇంకోసేపు వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనమైతే వాటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనమైతే బీరకాయలు అయితే యాడ్ చేసేసుకుందాం. బీరకాయలు అయితే మనమైతే వేసేసుకొని కలిపేసుకుందాం. ఆ తర్వాత బీరకాయలు వేసి కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చినపప్పు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇవి కాసేపు కలుపుకొని దాన్ని యాడ్ చేసేద్దాం. మనం నానబెట్టుకున్న పచ్చినపప్పును కూడా వేసేసి కలిపేసుకుందాం. కలిపేసుకొని వాటిని కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. కలిపాలి. ఆ తర్వాత మనమైతే కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని కాసేపు అయితే మగ్గనిద్దాం. వాటిని మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిద్దాం. ఆ తర్వాత కొద్దిసేపటికి అయితే ఇదైతే ఇలా ఉంటుంది, నీరంతా ఊరి. అప్పుడు మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అవి బాయిల్ అయిన తర్వాత. ఆ తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారం యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం. కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం. కాసేపు దాన్ని అలా మగ్గనిద్దాం. ఆ తర్వాత చూస్తే మన